Hi friends, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో. అదే మనం ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నాము. 3-4 మేబీ 6 or 7 వీడియోస్ అయిపోయాయి ఎల్ఆర్ఎస్ గురించి సార్. ఈ రోజు టాపిక్ వచ్చేస్తే L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, పెండింగ్ L1, L2, L3 అని చూపిస్తుంది. నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ చార్జెస్ ఎక్కువ వచ్చాయి, ఏం చేయాలి? అదేవిధంగా మొబైల్ నెంబర్ చేంజ్ చేసేటప్పుడు వ్యాలిడ్ అప్లికెంట్ నేమ్ అని అడుగుతుంది. సో ఇలాంటి కొన్ని క్వారీస్ ఉన్నాయి సార్, దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సార్ వన్స్ అగైన్ హంబుల్ రిక్వెస్ట్, మా ఛానల్ పైన మీరు ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు? ఒకవేళ మున్సిపాలిటీ అయితే వీళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు, నెక్స్ట్ గ్రామ పంచాయతీ అయితే ఎవరు? సో స్క్రీన్ పైన చూద్దాం ఫ్రెండ్స్. నేను 100% మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఒకవేళ మున్సిపాలిటీ అయితే L1 టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండి. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో టీపీఓ, టీపీఎస్ఆర్ ఎవరైతే ఉంటారు కదా, టౌన్ ప్లానింగ్ సెక్షన్. నెక్స్ట్ L2 అయితే సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆర్ఐ, నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈ. అదే L3 వచ్చేసి సార్ మున్సిపాలిటీ లెవెల్ లోపల మున్సిపల్ కమిషనర్ గారండి. ఈ 3 లెవెల్స్ ఉన్నాయి, L1, L2, L3. సార్ వీళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే 2020లో ఎల్ఆర్ఎస్ అప్లై చేశారో ఆ అప్లికేషన్ L1 దగ్గర వెళ్తుందండి. L1 ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ సెక్షన్, వాళ్ళు మీ సైట్ పైన వచ్చి జెన్యూన్ గా సైట్ యొక్క బౌండరీస్ చెక్ చేసుకుంటారు, రోడ్ వైండింగ్ ఎంత ఉంది, రోడ్ ఎంత ఉంది అదంతా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్లాట్ పై నుంచి ఏమైనా హై టెన్షన్ వైర్స్ వెళ్తున్నాయా, నెక్స్ట్ ఆ ప్లాట్కి ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రొసీడ్ చేస్తారండి. నెక్స్ట్ లెవెల్కి ప్రొసీడ్ చేసేటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఎఫ్డిఎల్ వస్తుందా లేకుంటే బఫర్ జోన్లో వస్తుందా వీళ్ళు చెక్ చేసుకుంటారు సార్. నెక్స్ట్ L3 లెవెల్కి వచ్చేస్తే ఓవరాల్ అంత టోటల్ డాక్యుమెంట్ క్లియర్ ఉంటే సార్ ఈ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి మనకు ఫీజు ఇంటిమేషన్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ 3 లెవెల్స్ సార్, L1, L2, L3. వీళ్ళు ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. అదే మీరు గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో L1 అని అంటే సార్ పంచాయత్ సెక్రటరీ గారు. పంచాయత్ సెక్రటరీ గారి యొక్క వర్క్ కూడా సేమ్ మనం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎట్లయితే చేశారో సేమ్ వీళ్ళు కూడా పంచాయత్ సెక్రటరీ గారు కూడా సైట్ పైన వచ్చేసి ఫిజికల్ గా మొత్తం ప్లాట్ చెక్ చేసుకొని ప్లాట్ యొక్క ఫోటో తీసుకొని జియో లొకేషన్ లాటిట్యూడ్ తీసుకొని తను నెక్స్ట్ లెవెల్ కి ఫార్వర్డ్ చేసేసారు. L2 వచ్చేసేసారి సేమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఎఫ్డిఎల్ బఫర్ జోన్ ఏమైనా ఉందా వీళ్ళు చెక్ చేసుకుంటారు. L3 వచ్చేసేసారి గ్రామ పంచాయత్ లోపల మండల్ పంచాయత్ ఆఫీసర్. ఈ సార్ గారు ఏం చేస్తారంటే మీకు ఫీజు ఇంటిమేషన్ అనేది పంపిస్తారు, ప్రొసీడింగ్ అనేవి ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఈ 3 లెవెల్స్ మున్సిపాలిటీలో ఉన్నాయి, ఈ 3 లెవెల్స్ మీకు గ్రామ పంచాయతీలో ఉన్నాయండి. ఈ L1, L2, L3 ఐ హోప్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 3 లెవెల్స్ గురించి నేను ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా చేశాను. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సార్ ఎల్ఆర్ఎస్ చార్జెస్ ఎక్కువ వచ్చాయి, ఏం చేయాలి సార్? 2020 లోపల ఎప్పుడైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేశామో అప్పుడు మార్కెట్ వాల్యూ ఏం వేసారో అది చెక్ చేసుకోండి. ఎందుకంటే నా ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది ఇక్కడ ఒక మిస్టేక్స్ చేశారు, మార్కెట్ వాల్యూ తెలియకపోవడం, మార్కెట్ వాల్యూ వేసేసారు, లేకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లోపల చెక్ చేయకపోవడం. ఒకవేళ ఇలాంటి మిస్టేక్ అయితే మీకు ఎల్ఆర్ఎస్ చార్జెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. జస్ట్ నా ఇన్ఫర్మేషన్, జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకొని చెప్తున్నాను సార్. దిస్ ఈస్ సెకండ్ క్వశ్చన్ సార్. థర్డ్ క్వశ్చన్ వచ్చేస్తే సార్ నేను మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను, బట్ మొబైల్ నెంబర్ చేంజ్ చేసేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటిది అని అంటే అప్లికెంట్ ఎంటర్ వ్యాలిడ్ అప్లికెంట్ నేమ్ అగేనిస్ట్ అప్లికెంట్ ఐడి అని వస్తుంది. సో మీరు ఎప్పుడైతే 2020లో ఎల్ఆర్ఎస్ అప్లై చేశారో ఆ టైం లోపల మీ సర్ నేమ్ కి మెయిన్ నేమ్ కి నేమ్స్ ఉంటాయి కదా, అందులోపల ఏదైతే స్పేస్ ఎక్కువ ఇచ్చారనుకోండి అలాంటి టైం లోపల ఈ క్వశ్చన్ మీకు వస్తుంది 100%. మీరు ఏదైతే ప్రొసీడింగ్ ఉంది కదా, మీరు ఫీజ్ పేమెంట్ చేసింది ప్రొసీడింగ్ ఉంది కదా, అందులోపల ఒకసారి చెక్ చేసుకోండి. డబుల్ స్పేస్ వచ్చిందా, సింగిల్ స్పేస్ వచ్చిందా, ఆ ప్లేసెస్ లోపల ప్రాబ్లం వస్తే ఈ మీరు ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో ఎల్ఆర్ఎస్ అప్లై చేసేటప్పుడు ఈ తప్పులు చేసి ఉంటే సార్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ హోప్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నా ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్గా ఇచ్చానని. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, లైక్ చేయండి,
మీరు టోటల్ వీడియో చూశారు, మళ్ళీ మర్చిపోయారు సబ్స్క్రైబ్ చేయడం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.